హెల్దీ బ్యాలెన్స్డ్ మీల్ ఆల్టర్నేటివ్ సూప్ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే మష్రూమ్స్, ఆనియన్స్, చెరీ టమాటోస్, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇంకా లెమన్ జెస్ట్ తీసుకోవాలి. లెమన్ జెస్ట్ అంటే నీట్గా వాష్ చేసిన లెమన్ని ఇలా గ్రేట్ చేసేస్తే మనకి లెమన్ జెస్ట్ రెడీ అయిపోతుంది. దీంతోపాటు ప్రాన్స్ ఒక 1/2 kg తీసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. మష్రూమ్స్ అయితే నేను ఒక 6 మష్రూమ్స్ వరకు తీసుకున్నాను. ఈ 6 మష్రూమ్స్ని అంటే ఇంతకుముందు క్లీన్ చేయాలంటే హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసేదాన్ని. బట్ జస్ట్ ఒకసారి అలా వాష్ చేసేసి పైన ఉన్న స్కిన్ని ఇలా పైకి అనేస్తే మనకి వైట్గా వచ్చేస్తాయి అనమాట. దీనికోసం నేను రైస్ నూడిల్స్ యూస్ చేస్తున్నాను. సో ఈ రైస్ నూడిల్స్ని నేను రెసిపీ స్టార్ట్ చేసే ముందు హాట్ వాటర్లో నాకు తగ్గ క్వాంటిటీ కొంచెం సోప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని దాంట్లోకి 1 cube బటర్ యాడ్ చేసుకున్నాను. ఈ బటర్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు తరిగిన వెల్లుల్లి అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నా కన్వీనియన్స్ కొద్దీ నేను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 చిన్న ఉల్లిపాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసేసుకొని ప్రాన్స్లోంచి వాటర్ వచ్చేసి అవి దగ్గర పడిపోతాయి కదా ప్రాన్స్, అప్పటి వరకు కుక్ చేసుకొని తర్వాత నేను క్యారెట్, చెరీ టొమాటోస్ యాడ్ చేసుకొని ఒక 3 minutes కలుపుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా కలుపుకునేటప్పుడు మీకు కావాలంటే మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. దీంట్లోకి మన సూప్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లోకి లెమన్ జెస్ట్ ఏదైతే మనం గ్రేట్ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొరియాండర్, కొత్తిమీర కాళ్ళు, ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ని కూడా ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ కారం సరిపోకపోతే ఇంకొక 2 మిర్చీస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పెప్పర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వెజ్జెస్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంచెం దీంట్లోకి 1 full లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 80 to 90% వెజ్జెస్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం సోప్ చేసి పెట్టుకొని నూడిల్స్ కూడా యాడ్ చేసుకొని కనీసం ఒక 10 minutes అన్న బాయిల్ చేసుకుంటే మనకి నూడిల్స్ అనేది ట్రాన్స్లూసెంట్ అయ్యి లైట్గా సూప్ కూడా కొంచెం దగ్గర పడుతుంది అన్నమాట. ఆ స్టేజ్లో మీరు ఆపేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి సూప్ కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దింపేసుకుంటే అయిపోతుంది. ఇదైతే ఒక మంచి హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ, పిల్లలకి కూడా నచ్చుతుంది.